పిచ్చి పిచ్చి వేషాలేస్తే మెడ పట్టుకొని బయటికి గెంటుతాను అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ముఖ్యంగా సోషల్ మీడియా ఖాతాల మీద అమెరికా అధికారులు బాగా నిఘా పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఓపెన్గా అంటే డైరెక్ట్గా అమెరికా హెచ్చరికలు జారీ చేస్తోంది. ఏమని అంటే, ఉగ్రవాద సానుభూతి పరులకు అమెరికాలో స్థానం లేదు. ఎవరైనా సరే తీవ్రవాదులకు మద్దతుగా పోస్టులు పెట్టినా, తీవ్రవాదులకు జేజేలు పలికినా, తీవ్రవాదులకు సంబంధించిన విషయాలు షేర్ చేసుకుంటూ సంబరాలు చేసుకుంటున్నట్టుగా పోస్టులు పెట్టినా, యూదులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా చాలా సీరియస్ గా తీసుకుంటాము అని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ట్రికియా మెక్లాఫ్లిన్ అని కాసేపటి క్రితమే ఆయన దీని గురించి మాట్లాడారు. అలాంటి పోస్టులు ఎవరైనా గనక పెట్టారా వాళ్లకు మేము వీసా ఇష్యూ చెయ్యము, అంతేకాదు అమెరికా రావడము అన్నది ఇక వాళ్ళు మర్చిపోవాలి, వాళ్ళని మేము బ్లాక్ లిస్ట్ లో పెడతాము. అలాగే ఇప్పటికే వీసా ఉండి అమెరికాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి పోస్టులు గనక పెడితే, అంటే ఉగ్రవాద సంస్థలుగా అమెరికా గుర్తించిన హమాస్, పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్బొల్లా, యమన్ హూతీ, ఇలా కొంతమంది ఉన్నారు తీవ్రవాద సంస్థలు. ఆ గ్రూపులకు మద్దతిచ్చినా, లేదు యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినా ఖచ్చితంగా ఇవన్నీ కూడా యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తాము అని అమెరికా చాలా ఓపెన్ గా చెప్తోంది. అంటే ఒక రకంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చినా సరే, యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినా సరే, అవన్నీ కూడా ఉగ్రవాద కార్యకలాపాల కింద గుర్తించి అమెరికా తీవ్రమైన పరిణామాలను రుచి చూపిస్తుంది. ఎవరైనా సరే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకొని ఉన్నా సరే వాళ్ళ సోషల్ మీడియా మీద కూడా నిఘా ఉంచుతూ ఉన్నాము అని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ స్పష్టంగా చెప్తోంది. సో కేవలం ఏదో వీసా అప్లై చేసుకునే వాళ్లకు మాత్రమే కాదు, ఆల్రెడీ వీసా వచ్చి అమెరికాలో ఉన్న వాళ్లకైనా, H1B అలాగే F1 వీసాలు ఓపీటీ మీద ఉన్న వాళ్లైనా, ఆఖరకు ఎన్నో సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటూ ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డులు అప్లై చేసుకుని ఉన్నటువంటి దరఖాస్తుదారులైనా సరే వాళ్ల సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు గనక పెడితే ఖచ్చితంగా వాళ్ళని మెడ పట్టుకుని అమెరికా బయటికి గెంటేస్తాము, అమెరికాలో ఉండే హక్కు ఇక వాళ్లకు ఉండదు అని చెప్పి చాలా గట్టిగా అమెరికా మాట్లాడుతోంది. ఇక ఎందుకు అమెరికా ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తోంది అని చెప్పంటే, ఉదాహరణకు అమెరికా విశ్వవిద్యాలయాలలో ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ యుద్ధం మీద జరిగిన నిరసనలు, అలాగే అమెరికా ప్రభుత్వ స్పందన ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది. యుఎస్ఏలో అండి స్టూడెంట్స్, అలాగే లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అమెరికాలోని అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ గాజా యుద్ధం మీద నిరసనలు చేపట్టారు. ముఖ్యంగా కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఈ నిరసనలు అమెరికా దేశవ్యాప్తంగా ఇతర యూనివర్సిటీ క్యాంపస్లో కూడా వ్యాపించాయి. అంటే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ వాళ్ళ ప్రధానమైన డిమాండ్లు ఏంటి అంటే, గాజాలో కాల్పుల విరమణ కంప్లీట్గా స్థిరంగా చేసి పెట్టాలి, అంటే గాజాలో కాల్పులు అనేవి జరపకూడదు ఇజ్రాయెల్. నెక్స్ట్ రెండోది, అమెరికా ఇజ్రాయెల్కు సైనిక సహాయం చేయడం నిలిపేయాలి, అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి సహాయాన్ని కూడా ఇజ్రాయెల్కు ఈ సైనిక సహాయం విషయంలో చెయ్యకూడదు. మూడోది, యూనివర్సిటీస్ ఇజ్రాయెల్తో సంబంధిత కంపెనీలలో పెట్టుబడులు ఉపసంహరించుకోవాలి, విశ్వవిద్యాలయాలు కూడా. ఇట్లా రకరకాల డిమాండ్స్ పెట్టుకొని యుఎస్ఏలో ఉన్నటువంటి స్టూడెంట్స్, అక్కడున్న ప్రొఫెసర్స్ నిరసనలు ఇవన్నీ కూడా చాలా చేశారు. అయితే అమెరికా ప్రభుత్వం చాలా తీవ్రంగానే స్పందించింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత స్పందన చాలా తీవ్రతరమయ్యింది. ఫెడరల్ నిధులన్నింటినీ నిలిపివేశాడు డొనాల్డ్ ట్రంప్. అంటే నిరసనలు కొనసాగుతున్న విశ్వవిద్యాలయాలకు ఫెడరల్ నిధులను నిలిపేయాలి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ కార్నెల్, అలాగే నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీస్కి నిధులు నిలిపేశాడు. హార్వర్డ్ యూనివర్సిటీ అలాగే బ్రౌన్ యూనివర్సిటీకి వచ్చే నిధుల మీద పరిమితులు విధించాడు. అంతేకాకుండా అనేక క్యాంపస్లలో పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో స్టూడెంట్స్ను అరెస్ట్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా, యుఎస్ఏ అంటాం,
అందులో కూడా నిరసనకారులను, ముఖ్యంగా స్టూడెంట్స్ను, కొంతమంది ప్రొఫెసర్స్ను అరెస్ట్ చేశారు. అలాగే విదేశీ విద్యార్థుల మీద చర్యలు తీసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఎవరైనా సరే ప్రో పాలస్తీనియన్ నిరసనలలో గనక పాల్గొంటే, అంటే పాలస్తీనాకు పాజిటివ్గా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనలలో ఎవరైనా సరే విదేశీ విద్యార్థులు పాల్గొంటే వెంటనే వాళ్ళ వీసాలను రద్దు చేయడం, వాళ్లను డిపోర్ట్ చేయడము, ఇలాంటి చర్యలు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. కొద్దిమంది విద్యార్థులను పంపేయడం స్టార్ట్ చేశారు. మరికొంతమందికి నోటీసులు వచ్చాయి. ఒక టైంలోపు వాళ్ళు వెళ్ళిపోవాలి, లేకపోతే అమెరికానే మెడబట్టుకుని వాళ్ళను బయటికి గెంటేస్తుంది. ఆల్రెడీ వాళ్ళ వీసాలు కూడా రద్దు చేసింది. ఇది ఒక చర్య. అలాగే ముఖ్యంగా ఎన్ఆర్ఐలకు సంబంధించిన సోషల్ మీడియా మీద స్క్రీనింగ్ అయితే బాగా జరుగుతోందండి యుఎస్ఏలో. అమెరికా ప్రభుత్వము ఎన్ఆర్ఐల సోషల్ మీడియా అకౌంట్స్ను పరిశీలించడం స్టార్ట్ చేసింది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుంటోంది. ఎవరైనా సరే యూదులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేపడుతున్నారా, యూదు వ్యతిరేక పోస్టులు పెడుతున్నారా, ఇజ్రాయెల్ వ్యతిరేక పోస్టులు ఎవరన్నా పెడుతున్నారా, లేదు ఇజ్రాయెల్ ఎవరి మీదైతే యుద్ధం చేస్తోందో, ఏ తీవ్రవాద సంస్థల మీదైతే యుద్ధం చేస్తోందో వాళ్లకు మద్దతుగా ఏమైనా పోస్టులు పెడుతున్నారా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఫుల్గా సోషల్ మీడియా స్క్రీనింగ్ అనేది జరుగుతోంది. దాని మీద చర్యలు తీసుకోవడం అనేది స్టార్ట్ అయ్యింది. జస్ట్ కొన్ని గంటల క్రితము ఓపెన్ గానే అమెరికా చెప్పింది, ఇలా మేము చేస్తున్నాము, టేక్ ఇట్ యాజ్ ఎ వార్నింగ్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్తోంది. ఇక హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించండి, డొనాల్డ్ ట్రంప్ ఫెడరల్ నిధులు నిలిపివేయడం వల్ల హార్వర్డ్ $750 మిలియన్ అప్పు తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తోంది. లేకపోతే ఆ యూనివర్సిటీని రన్ చేయడం అనేది కష్టమవుతుంది. సో అది పరిస్థితి. అలాగే యుఎస్సి కూడా నిరసనల కారణంగా వాళ్ళ కార్యక్రమం చేస్తారులేండి, పట్టభద్రులయ్యే కార్యక్రమం అని చెప్పి వాడు చేస్తారు. ఆ కార్యక్రమాన్ని కూడా రద్దు చేసేసింది యుఎస్సి. అలాగే మరికొన్ని యూనివర్సిటీస్ కూడా వాళ్ళు ఈ గ్రాడ్యుయేట్ అయ్యే ఒక సెరమనీ లాగా చేస్తూ ఉంటారు కదా యుఎస్ఏలో, వాటిని రద్దు చేయడం కూడా జరిగింది. అవన్నీ రన్ చేయాలి అన్న దానికి నిధులు కావాలి కదా, ఆ నిధులు ఇవ్వని పో అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఎందుకనంటే మీరు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనలు చేశారు ఈ యూనివర్సిటీస్ లోపల, ఇదనమాట ఆయన చెప్తున్నటువంటి కారణం. సో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన భారతదేశం నుంచి వెళ్లే విద్యార్థులలో మన తెలుగు వాళ్లలో అయితే ఎవరు కూడా అండి ఇజ్రాయెల్కు వ్యతిరేకమైన పోస్టులు కానీ, యూదులకు వ్యతిరేకమైన పోస్టులు కానీ పెట్టే ప్రయత్నాలు, అటువంటి ఆలోచనలు ఎవరు చెయ్యరు. ఎందుకనంటే ముందుగా భారతదేశము వైఖరి ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే, ఈవెన్ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఇజ్రాయెల్ దేశంతో సంబంధ బాంధవ్యాలనేవి మరింతగా పెరిగాయి. నెహ్రూ ఉన్న టైంలో ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇజ్రాయెల్ దేశం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కూడా నెహ్రూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ కాంటాక్ట్ ఇజ్రాయెల్తో పెట్టుకోలేదు. రాయబార కార్యాలయాలు ఓపెన్ చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదు. 1992 వరకు భారతదేశము ఇజ్రాయెల్ మధ్య ఈ రాయబార కార్యకలాపాలు, దౌత్యము అవన్నీ కూడా లేవు. ఇక మోడీ వచ్చిన తర్వాత అంటారా, నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి, ఇజ్రాయెల్లో పర్యటించినటువంటి ప్రధానమంత్రి, అది గుర్తుపెట్టుకోవాలి. సో అంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కానీ, డిఫెన్స్ విషయంలో కానీ, ఇజ్రాయెల్ టెక్నాలజీని ఉపయోగించుకునే విషయంలో కానీ, మన భారతదేశానికి సంబంధించిన కొన్ని వనరులు వాళ్లకు అందించే విషయంలో కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్తో చాలా క్లోజ్నెస్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అది మీరు గమనించవచ్చు. సో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు లేదా మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా అమెరికాలో ఈ యూదు వ్యతిరేక పోస్టులు ఇవన్నీ పెట్టరు అని చెప్పి మనం అనుకుందాం. కానీ కొంతమంది ఏం చేస్తారంటే అండి, ఈ ముస్లిం మతం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఈ పాలస్తీనాకు పాజిటివ్గా పోస్టులు పెడుతూ ఉండడము, అలాగే యూదులకు వ్యతిరేకమైన పోస్టులు పెడుతూ ఉండడము, గాజాకు సంబంధించి ఈ పోస్టులు పెడుతూ ఉండడము, అవన్నీ గమనించవచ్చు. సో అలాంటి వాళ్ళకు మాత్రం డెఫినెట్గా దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఈవెన్ మన భారతదేశంలో కూడా చాలా ఓపెన్గా ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఆల్ ఐస్ ఆర్ ఆన్ రఫా అని ఆ యుద్ధానికి సంబంధించి చాలా పోస్టులు అన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం మనం చూడొచ్చు. అదే మన భారతదేశంలో ఏమైనా సమస్యలు వచ్చినా, హిందువులకు సమస్యలు వచ్చినా పెద్దగా సెలబ్రిటీలు స్పందించినటువంటి పరిస్థితి, అది కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. సో ఇటువంటి ఈ సూడో సెక్యులర్ భావజాలాలతో ఉన్నవాళ్ళు ఉంటారు చూసారా. అలాగే మన తెలుగు వాళ్ళల్లో కొంతమందికి యాంటీ మోడీ విషయం అనేది బాగా ఎక్కించి పెట్టారు. గత 7-8 సంవత్సరాలలో గమనిస్తే నరేంద్ర మోదీ గారిని ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకు ద్వేషిస్తున్నావురా అంటే వాడికే తెలియదు ఎందుకు ద్వేషిస్తున్నాడు.
ఒక రకమైన అకారణ ద్వేషం అన్నమాట. ఈ అకారణ ద్వేషాన్ని నింపి పెట్టారు. ఆ అకారణ ద్వేషంతో వీడు రకరకాల లాజిక్లు నరేంద్ర మోదీని తిట్టడానికి వాడుతూ ఉంటాడు. అందులో భాగంగా సరే మోదీని తిట్టినంత వరకు పర్వాలేదు, కానీ తర్వాత ఎక్కడికి వెళ్తుందంటే నరేంద్ర మోదీ కానీ మన భారత ప్రభుత్వం కానీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించే డైరెక్షన్లో అడ్డదిడ్డంగా వాదించే బ్యాచ్లు ఉన్నాయి. మన తెలుగు వాళ్ళల్లో కూడా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఈ యుద్ధానికి సంబంధించి పోస్టులు అవన్నీ పెట్టేటప్పుడు ఇజ్రాయెల్ ఏదో తప్పు చేస్తుంది అన్నట్టు పోస్టులు పెట్టడాలు, ఇటువంటి పిచ్చివేషాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సరే, అమెరికాలో పుట్టి పెరిగినటువంటి మన భారతీయుల పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళల్లో కనుక కొంతమందిని గమనిస్తే యూనివర్సిటీస్లో చదువుకునే వాళ్ళు కానీ పిల్లలు, వాళ్లకు పెద్ద అవగాహన ఉండదు. తల్లిదండ్రులకు కూడా చరిత్ర మీద పెద్ద అవగాహన ఉండదు. ఇజ్రాయెల్ ఏంటి, అసలు భారతదేశానికి ఇజ్రాయెల్కి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏంటి, అమెరికాకు ఇజ్రాయెల్కి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏంటి, అసలు ఏమి అండి చరిత్రకు సంబంధించినటువంటిది ఏమి అవగాహన ఉండదు. ఎంతసేపు జబర్దస్తులు, డీలు, బిగ్ బాస్లు, ఈ టీవీ సీరియల్స్, ఈ సినిమాలు, దీని గురించి మాట్లాడాలంటే గంటల తర్వాత మాట్లాడతారు. తల్లిదండ్రులకు కూడా అవగాహన ఉండదు. సో అవగాహన ఉండకపోవడం వల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెప్పలేరు. సో పిల్లలకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది, యూనివర్సిటీస్లో వస్తుంటుంది. నేను మాట్లాడుతున్నది అమెరికాలో పుట్టి పెరిగిన లేదా అమెరికాలో పెరిగినటువంటి మన భారతీయ సంతతి ఆ పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నాను. యూనివర్సిటీస్లో ఉంటారు కదా, వాళ్ళకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ యూనివర్సిటీలో వస్తూ ఉంటుంది. యూనివర్సిటీలో పక్కన ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరూ ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకునే భ్రమలో వీడు ఉంటాడు. బట్ ప్రపంచం ఎంత కాంప్లెక్స్గా ఉంది, ఎంత కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని ప్రపంచం చరిత్రలో దాటుకొని వచ్చింది అనేది వాడికి తెలియదు. తెలియకుండా అడ్డదిడ్డంగా ఇజ్రాయెల్ను తిట్టే బాపతిగాళ్ళు ఉన్నారు, యూదులను తిట్టే బాపతిగాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ దురాక్రమణ చేసింది పాలస్తీనాను అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాడికి తెలియదు అసలు మొత్తం ప్రపంచంలో ఉండే యూదులలో మీరు గమనిస్తే దాదాపు 70 లక్షల మంది, 72 లక్షల మంది ఇజ్రాయెల్లో ఉంటే 62 నుంచి 65 లక్షల మంది అమెరికాలో ఉన్నారు. అంటే దాదాపు సగం మంది యూదులు ఇజ్రాయెల్లో ఉంటే సగం మంది యూదులు అమెరికాలో ఉన్నారు. ఓకే, మిగతా దాదాపు 10 to 20% యూదులు ఫ్రాన్స్ దేశంలోను, కెనడా దేశంలోను, ఇట్లా కొన్ని యూరోపియన్ దేశాలలోనూ, అలాగే కెనడాలోను, ఈవెన్ జర్మనీలోను అట్లా కొంతమంది యూదులు ఉన్నారనమాట. ఎక్కువ శాతం మంది ఇజ్రాయెల్ అండ్ అమెరికాలో ఉన్నారు. అలాగే అమెరికాలో యూదులు చాలా స్ట్రాంగ్ పొజిషన్స్లో ఉన్నారు. ఈవెన్ మీరు స్టీవెన్ స్పీల్బర్గ్ నుంచి మొదలు పెట్టండి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఉన్నారనమాట యూదులు. సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, హమాస్ అటువంటి వాళ్లకు పాజిటివ్గా పోస్టులు పెట్టినా డెఫినెట్గా అండి అమెరికా చాలా సీరియస్గా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు మామూలుగా బెదిరించి వదిలేసేవాళ్ళు ఇప్పుడు సీరియస్గా వీసాలు రద్దు చేసి బయటికి గెంటేస్తూ ఉన్నారు. అమెరికాలో పుట్టి పెరిగినటువంటి వాళ్లకు, అమెరికన్ సిటిజన్స్కు వాళ్లకు ఎట్లాంటి శిక్ష విధిస్తారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది అది హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. అరెస్టులు చేయించడాలు, వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడాలు, లేదు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వచ్చినప్పుడు బ్లాక్ లిస్ట్లో పెట్టి అవి డిలే చేయడాలు, ఇట్లాంటివన్నీ వేరే వేరే కూడా చాలా కార్యక్రమాలు చేయబోతూ ఉన్నారు. సో ఓవరాల్గా అండి అమెరికన్ గవర్నమెంట్ పూర్తిగా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసి ఆ విధమైనటువంటి డైరెక్షన్లో వెళ్తూ ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని, అమెరికన్ ప్రభుత్వాన్ని తప్పులు పడుతూ వీళ్ళకి ఏదో పెద్ద మొనగాళ్లలాగా ఏదో చరిత్ర అసలు ఏమి చదవకుండా వీళ్ళకే తెలియకుండా తీవ్రవాద దళాలకు మద్దతిస్తూ అటువంటి పోస్టులు పెట్టడాలు, ఫార్వర్డ్ చేయడాలు, నిరసనలు చేయడాలు ఇవన్నీ చేశారు అంటే మాత్రం అమెరికా సీరియస్గా తీసుకుంటుంది. అంతేకాదు భారతదేశంలో ఉండి ప్రస్తుతం ఈ రకరకాల వెధవేషాలు వేసి తర్వాత ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో అమెరికా వీసా కావాలి, స్టూడెంట్ వీసా కావాలి అని ప్లాన్ చేస్తారు చూడండి. వాళ్ళందరి సోషల్ మీడియా ఖాతాలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొత్తం ఫిల్టర్ చేసి మరీ చెక్ చేస్తారు. అది జరుగుతుంది. అది విషయం. ధన్యవాదాలు.